ప్రభుత్వ బడులను కాపాడుకునేటువంటి బాధ్యత మన మీదే ఉన్నది. కాపాడుకోవచ్చు కూడా. ఎలానంటే ప్రతి గ్రామంలో కూడా ప్రభుత్వ బడుల పరిరక్షణ కమిటీని ఏర్పాటు చేసుకోవాలి. ఆ కమిటీలో సర్పంచ్ ఉండాలి, అదేవిధంగా వార్డు మెంబర్లు అందరూ కూడా ఉండాలి. వీళ్ళతో పాటు ముఖ్య భూమిక పోషించేటువంటి ఆ స్కూల్లో పాఠాలు చెప్పే ఉపాధ్యాయులు ఉండాలి. వాళ్ళతో పాటు ఎస్ఎంసీ కమిటీ ఉండాలి. మాజీ ప్రజాప్రతినిధులు, ఆ గ్రామంలో ఉన్నటువంటి పెద్దలు, అదేవిధంగా ఆ గ్రామంలో ఉన్నటువంటి చదువుకొని నిరుద్యోగం ఉన్నటువంటి విద్యావంతులు, అదేవిధంగా ప్రభుత్వ పాఠశాలలో చదువుకొని ఉద్యోగులైనటువంటి ఉద్యోగస్తులు కూడా, వీళ్ళందరూ కూడా ఎప్పుడైతే కలిసిగా ఒక కమిటీగా ఏర్పడి ప్రభుత్వ పాఠశాలలో చదువుకుంటే ఏ విధంగా లాభాలు ఉంటాయి, ఏ రకమైనటువంటి వసతులు ఇక్కడ ఉన్నాయి అనేది ఆ గ్రామంలో ప్రతి ఇంటికి వెళ్ళి ప్రజలను చైతన్య చేయాల్సినటువంటి బాధ్యత మన మీదే ఉన్నది. ఎందుకంటే ప్రభుత్వ బడి అంటే ఎవరిదో కాదు, ఆ ప్రభుత్వ బడి అంటే మనదే. దీంతోపాటు ప్రైవేటు పాఠశాలలో ఏ రకమైనటువంటి వసతులు ఉంటాయి, ఏ రకమైనటువంటి విద్య చెప్తారు, అక్కడ చదువుకుంటే మనకెంత ఖర్చు వస్తుంది, మనం ఏ రకమైనటువంటి ఆర్థిక భారానికి లోనవుతాం, ప్రభుత్వ పాఠశాలలో పిల్లవాడిని చదివించుకుంటే ఏ రకమైనటువంటి పిల్లవాడికి ఉచితంగా ఏమేమి వస్తున్నాయి, ఏమేమి పిల్లవాడికి ప్రభుత్వం ఇస్తున్నది ఏందనేది కూడా ప్రతి ఇంటింటికి తిరిగి ప్రభుత్వ బడిలో చేర్పించాలని ఈ యొక్క వ్యత్యాసాన్ని మనము ఖచ్చితంగా వాళ్ళకి చెప్పగలిగితే వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ యొక్క పద్ధతిని మార్చుకొని ప్రైవేటు పాఠశాలకు పంపించేటోడు కూడా ఖచ్చితంగా ప్రభుత్వ పాఠశాలకు పంపిస్తారు. దీంతోపాటు ఇంకా వినని పక్షం ఉన్నట్టయితే కొన్ని గ్రామాలు నిర్ణయం చేస్తున్నాయి. ఏమన్నాయా అంటే ఎవరైతే పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారో వాళ్ళకి ప్రభుత్వాలు కల్పించినటువంటి పథకాలు కూడా కట్ చేస్తామని కూడా ఒక నిర్ణయానికి రావడం జరిగింది. ఈ రకమైన పద్ధతులు చెప్పి కూడా మనము ప్రభుత్వ పాఠశాలలోకి పిల్లల్ని చేర్పించే విధంగా మనం చైతన్యపరచవచ్చు. ఇక్కడ ఇంకొకటి ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే ప్రభుత్వ పాఠశాలలో చదువు చెప్పనప్పుడు ఖచ్చితంగా పేరెంట్స్ మీటింగ్ జరుగుతుంటుంది. ఎట్ ద సేమ్ టైం ఎస్ఎంసీ కమిటీ కూడా ఉంటుంది. వీళ్ళతోటి పోయి ప్రభుత్వ పాఠశాలలో ఏ సార్ అయితే పాఠాలు చెప్పడో, ఏ సార్ అయితే ఎవరైతే సరిగా స్పందించరో వాళ్ళ పట్ల పోయి మన సూచనలు సలహాలు చెప్పొచ్చు. చెప్పి వాళ్ళు ఆ విధంగా నడుచుకునే విధంగా మనం కూడా వాళ్ళకి మనం చెప్పొచ్చు. కానీ మనం అట్లా ఏం చెయ్యకుండా పిల్లవాడికి చదువు రావట్లేదంటే ఎట్లొస్తుందన్నా? మనం పోవాలి. ఇప్పుడు సార్లకి పిల్లవాడికి పాఠాలు చెప్పడం ఎంత బాధ్యత ఉన్నదో, పిల్లవాడు చదువుకుంటుండా లేదా, ఆ పాఠశాలలో చదువు ఎట్లా చెప్తున్నారు అనేది కూడా తెలుసుకోవాల్సిన బాధ్యత కూడా మన మీదే ఉన్నది. మరి అలా తెలుసుకోకుండా అలా చెప్పకుండా ఎట్లా సాధ్యమవుతుంది? అదే ప్రైవేట్ పాఠశాలలో నువ్వు చదివిస్తే పిల్లవాడిని నువ్వు పోయి అడుగుతావా? అడిగితే వాడేమంటాడు, మేము చెప్తున్నామా అని పిల్లవాడు చదువుకోవట్లేదని అంటాడు. మరి అది ఎంతవరకు కరెక్ట్? అది ఒకసారి ఆలోచన. అంటే ఇక్కడ పెద్దోళ్ళు అంటారు డబ్బులు ఇచ్చి చెప్పుతో కొట్టించుకోవడం అని. ఇదే అంటే మనము చేసే పని నికరంగా చేసినప్పుడు మాత్రమే మనం ఎదుటి వాడిని ప్రశ్నించగలుగుతాం. మనం చేసే పని చక్కగా లేనప్పుడు నువ్వు ఎట్లా చేయగలుగుతావు, నువ్వు ఎట్లా ప్రశ్నించగలుగుతావు? కొంతమంది పిల్లల తల్లిదండ్రులు ఎట్లుంటారంటే, సార్ ఏందా మీ పిల్లవాడిని బడికి పంపలేదంటే, సార్ 4 రోజులు పని ఉంది సార్, రేపు పంపిస్తానులే, ఎల్లుండి పంపిస్తానులే అంటాడు. అది ఎట్లా కరెక్ట్ అన్న? పిల్లవాడికి చదువు వస్తుందా? అంటే చేసే పొరపాట్లన్నీ మనలో పెట్టుకొని లాస్ట్కి వచ్చేసరికి ఎవరిని అంటామంటే ప్రభుత్వ బడుల మీద ఆ నేరం అనేది మోపుతాం. మరి నువ్వు చేసేది చేయకుండా ఉపాధ్యాయులు మొత్తం చేస్తున్నారని అంటే ఉపాధ్యాయులు మొత్తం చేస్తున్నారా? ఒకసారి ఆలోచన చేయాలి. మనం కూడా ఆ రకంగా ఆలోచన చేసి ప్రభుత్వ బడుల్ని ఏ విధంగా కాపాడుకుంటామో, ఏ విధంగా కాపాడుకోవాలో కూడా ఒక గ్రామంలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఒకరినొకరు చర్చించుకొని ఆ రకమైన పద్ధతిలో పోయినప్పుడు మాత్రమే మన ప్రభుత్వ బడులను మనమే రక్షించుకోగలుగుతాం. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.